బ్యాక్ టు మై ఛానల్ మీతో క్రియేటివ్ లక్ష్మి. ఈరోజు నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏ వీడియో అనేది. ఈరోజు కార్తీక పౌర్ణమి స్పెషల్. మా సొసైటీలో మేము పూజ ఎలా చేసుకున్నాం అన్నది ఈ వీడియోలో చూపించాలని అనుకుంటున్నాను. ఆలస్యం చేయకుండా ఈ వీడియోలో మేము మా సొసైటీలో పూజ ఎలా చేసుకున్నాం అన్నది ఈ వీడియోలో చూసేయండి. యాక్చువల్గా మేము ఎవ్రీ కార్తీక సోమవారము ఈ ప్లేస్లో శివలింగం అనేది రంగోలీ వేస్తామండి. చాలా పెద్దది వేసుకొని చాలా అందంగా డెకరేట్ చేసుకొని ఈవినింగ్ పూజ అనేది చేసుకుంటాము. అన్ఫార్చునేట్లీ కార్తీక పౌర్ణమి రోజు మేము అక్కడ ముగ్గు స్టార్ట్ చేసే టైంకి వర్షం పడుతుంది. చూడండి హన్వి కూడా ఎట్లా వర్షంలో ఆడుతుందో. దానివల్ల మేము ఈ శివలింగాన్ని వేరే ప్లేస్లో వేసుకున్నాం మా సొసైటీలోనే. అంటే ఇక్కడ మేము ఎప్పుడు గణేష్ని ఇక్కడే నిలబెడతాము. ఈ ప్లేస్లో శివలింగం రంగోలీని ఇక్కడ మేము వేసుకున్నామండి. ఇక మా ఫ్రెండ్స్ అందరం కలిసి, అంటే మా సొసైటీలో అందరూ ఈ రంగోలీ వేయడానికి హెల్ప్ చేసుకుని అందరూ కలిసి వేసుకుంటాము. ఇలా మేము చుట్టూ స్వస్తిక్ ఓంకారాలతో, చుట్టూ ఇంకా చిన్న శివలింగాలతో, ఈ మధ్యలో పెద్ద శివలింగంతో మేము ఈ శివలింగాన్ని వేసుకున్నామండి. ఈవినింగ్ ఇక్కడే మేమందరం కలిసి పూజ చేసుకుంటాము. ఇంకా రంగోలి వేయడం అయిన తర్వాత పూజ స్టార్ట్ అయ్యింది. యాక్చువల్గా చాలా పూజ అయిపోయిందండి. నేను రావడం లేట్గా వచ్చాను. అందుకని ఫస్ట్ అయితే శివలింగానికి పాలాభిషేకము, పంచామృతాల అభిషేకాలు, మొత్తం అభిషేకాలన్నీ చేస్తారు. చేసిన తర్వాత శివలింగానికి, పెద్ద శివలింగానికి పూజ అనేది చేస్తున్నారు. ఇక్కడైతే మొత్తం తులసి దళాలతో శివలింగానికి పూజ అనేది చేస్తున్నారండి. మొత్తం అభిషేకాల వీడియో అంతా నేను తీయలేదు, ఎందుకంటే లేట్ అయిపోయింది నేను ఇక్కడికి రావడానికి. అందుకనే ఆ అభిషేకం చేస్తున్న వీడియో అనేది మిస్ అయింది. మేమందరం పూజ ఎలా చేసుకున్నాం అన్నది ఇప్పుడు చూడండి. पुनरेव विभाष्यता युधिष्ठिर्वाच किमैकं दैवतं लोके किंवापेक्षं परायणं सुवर्णं तत्तमत्यन्तं प्रार्थया मानवास्तु भूधर्मः सर्वधर्माणां परमो मतः किं जगति मुच्यते जन्मसंसारबन्धनात् भीष्म उवाच प्रभुं देवदेवमनन्तं पुरुषोत्तमं सुवर्णं समस्तेन पुरुषास्तु तमेव प्रार्थया नित्यं भक्ता पुरुषमव्ययम्. హాయ్ చెప్పు, చెప్పు హాయ్ చెప్పు. వినియోజయ సత్యసంతో దాతా సాక్షి జీవో వినేతా సాక్షి ముకుందామృత విక్రమ అంబో నిరనంతాత్మ మహోదతిశయవంతక అజో ఆభావ్యో గీతామిత్ర ప్రమోదన ఆనందోనందనోనంద సత్య ధర్మాత్రి విక్రమ మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతి త్రిపదస్త్రిత సాధ్యక్షో మహః భగవాన్ భగవానందే వనమాలీహనాయన ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుగతి సప్తమః సుధన్మాకర్ణ పరశుః దారుణో ద్రవిణః వివిధ. ఇలా పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత శివలింగం చుట్టూ పెట్టుకున్న దీపాలన్నిటినీ అందరం కలిసి వెలిగించుకుంటాము.
కోటి జన్మల ఫలము చేతి కందిన వేళ మురిపాల తల్లిని చూసి వెలిగించు ఇంక ఇలా దీపాలన్నీ వెలిగించుకొని పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత హారతిస్తున్నారండి. లింగాన్ని చెప్పండి, మధ్యలో లింగాన్ని చెప్పమని చెప్పించాను. ఇక్కడ ఇలా పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత టెంపుల్ దగ్గర కూడా దీపాలు పెట్టుకున్నామండి. ఫస్ట్ మేము ఎక్కడైతే రంగోలీ వేయాలనుకున్నామో అక్కడ కూడా ఇలా దీపాలు పెట్టుకున్నాము. ఈవినింగ్ ముగ్గు పెట్టేటప్పుడైతే వర్షం వచ్చింది, కానీ తర్వాత వర్షం రాలేదండి. ఇక గుడి దగ్గర కూడా అందరూ ఇలా 365 ఒత్తులు ఉంటాయి కదా, అవన్నీ వెలిగించుకున్నారు. ఇలా పూజ అంతా అయిన తర్వాత ప్రసాదాలు మాకు కింద ఏ పూజ జరిగినా ప్రసాదాలు అనేవి తప్పకుండా పెడతారు, చాలా బాగుంటాయి కూడా. ఆ రోజైతే హల్వా, సాంబార్ రైస్ అండ్ దద్దోజనము అనేవి ప్రసాదాలుగా పెట్టారు. ఇక అందరం పూజ అంతా అయిన తర్వాత ప్రసాదాలు అవన్నీ తీసుకొని పూజ అనేది చేసుకున్నామండి. ఇక్కడ ఇంకా అందరూ పూజ అయిన తర్వాత ఒక్కొక్కరు అందరూ వచ్చి ప్రసాదాలు అనేవి తీసుకుంటున్నారు. ఇలా మా సొసైటీలో మేము కార్తీక పౌర్ణమి అనేది చేసుకున్నామండి. ఈరోజు ఏంటంటే థర్స్డే, ఈ ఇయర్ థర్స్డే ఫ్రైడే 2 రోజులు పౌర్ణమి ఉంది కదా. ఇంకా నేను ఫ్రైడే రోజు టెంపుల్కి వెళ్ళామండి. టెంపుల్లో మేము 365 ఒత్తులు నెక్స్ట్ డే పూజ చేసుకొని టెంపుల్ దగ్గర వెలిగించుకున్నాము. ముందు రోజంతా సొసైటీలో చేసుకున్నాము. నెక్స్ట్ డే వచ్చి టెంపుల్ దగ్గర మేము 365 ఒత్తులు వెలిగించుకున్నామండి. ఇది మా దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళాము. ఇక్కడ నేనంటే ముందు లక్ష్మీ ముగ్గు వేసుకొని, నేను ఎవ్రీ ఇయర్ శివాలయంకి వచ్చి ఒత్తులు వెలిగించుకునే అలవాటండి. అందుకనే నేను ఈ ఇయర్ కూడా ముందు రోజు మా సొసైటీలో, నెక్స్ట్ డే శివాలయంలో పూజ అనేది చేసుకొని పౌర్ణమి 2 రోజులు కూడా పూజ చేసుకున్నాను.
ఇంకా ఈ పౌర్ణమికి అయితే స్పెషల్ ఏంటంటే ఫస్ట్ టైం మేము 365 ఒత్తులు వెలిగించడము. లాస్ట్ టైం కూడా హన్వి ఉంది కానీ తనకి అప్పటికి 365 డేస్ కంప్లీట్ అవ్వలేదు, అందుకని మేము ముగ్గురమే వెలిగించుకున్నాము. ఈ ఇయర్ హన్వి కూడా వచ్చింది కాబట్టి హన్వికి కూడా మొత్తం 4 పెట్టుకొని నలుగురికి 4 వెలిగించుకున్నామండి. ఇక్కడ మొత్తం హన్వి కూడా నేను ఏం చేస్తున్నాను ఏంటి అన్నది అబ్జర్వ్ చేస్తుంది. చూసారు కదండి, హన్వి అయితే హారతి ఇచ్చేటప్పుడు గంట అనేది కొడుతుంది. అది దానికి బాగా ఇష్టం కూడా. పూజ అంతా హన్వి కూడా చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఎలా అంటే అసలు ఎడవకుండా మేము ఏం చేస్తుంటే అది చూసి అది కూడా అలానే చేసింది. ఈ వీడియో మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నెక్స్ట్ అప్కమింగ్ ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.